ఫ్రెండ్స్, ఐస్ నెట్వర్క్ నుంచి మీకు ఒక అప్డేట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. మస్ట్గా ఇది అందరూ అయితే ఫాలో అవ్వండి, ఓకేనా. ఇంకా చాలామంది క్విజ్ నాకు రాలేదని కొంతమంది చెబుతున్నారు. నాకు చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనం మైనింగ్ ఆన్ చేసేటప్పుడు మనకి స్టెప్ 1 స్టెప్ 2 కేవైసీలో వచ్చినాయి కదా, సేమ్ అలా వచ్చింది అనుకుంటున్నారు. అది పొరపాటు. అట్లా రాదు, మీకు డిస్ప్లేలో కనపడుద్ది అనమాట. ఇట్లాగా ఇక్కడ ఉంది చూసారా, ఇది ఇట్లాగ వచ్చింది మీకు. దీని మీద మీరు ప్రెస్ చేసి క్విజ్ని అయితే కంప్లీట్ చేయాలి. ఎవరి కాలే సొంతంగా దీన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. దీంట్లో ఎవరికి సహాయం చేయడానికి లేదు. వాళ్ళు ఐస్ నెట్వర్క్ వాళ్ళు చాలా అయితే స్ట్రిక్ట్గా ఉన్నారు, ఓకేనా. రైట్ సైడ్ ఇక్కడ ఈ 4 చుక్కల మీద మనం ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత హెల్ప్ అనేది ఉంది కదా, ఈ హెల్ప్ మీద క్లిక్ చేయండి. హెల్ప్ మీద క్లిక్ చేస్తే మనకి నాలెడ్జ్ బేస్ అని ఓపెన్ అవుద్ది. ఈ నాలెడ్జ్ బేస్ మీద మీరు కొంచెం పైకి అనుకుంటే మైనింగ్ గురించి, అలాగే మనకి గెట్ స్టార్ట్ గురించి, ఓకేనా. అలాగే మన ఎఫ్ఏక్యూ కూడా స్టడీ చేయండి ఇది. అట్లాగే వచ్చేసి మనకి న్యూస్ ఇది, అట్లాగే మనకి వచ్చేసి బేసిక్ ప్రిన్సిపల్స్ ఇది కూడా స్టడీ చేయండి. బోనస్, అలాగే రిజరెక్షన్ గురించి కూడా స్టడీ చేయండి. టీం గురించి కూడా స్టడీ చేయండి. డే యాప్స్ గురించి కూడా స్టడీ చేయండి. డే యాప్స్ వీటన్నిటిని స్టడీ చేస్తే మీరు క్విజ్ పాస్ అవ్వటం అనేది చాలా చాలా సింపుల్, ఓకేనా. ఒక 2 అవర్స్ మీరు కేటాయించి చదవగలిగితే వెంటనే మీకు నాలెడ్జ్లోకి ఇది వచ్చేస్తుంది. సో అట్లాగే మనకి క్విజ్ పాస్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే, క్విజ్ పాస్ అయిన వాళ్ళు ముఖ్యంగా మీకు ఇక్కడ బిఎన్బి మన స్మార్ట్ అడ్రస్ ఇచ్చాం కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇది, ఓకేనా. దీని మీద క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. మనం ఇక్కడ స్మార్ట్ అడ్రస్ ఇచ్చాం కదా, ఈ స్మార్ట్ అడ్రస్ని ఏంటంటే ప్రజెంట్ మీరు తీసేయండి, దీన్ని ఇక్కడ ఎంప్టీ చేసేయండి. ఎందుకంటే మనకి ఈ నెలాఖరులో వాళ్ళు కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వీళ్ళు ఇచ్చే దాంట్లోనే 10% ఇస్తారు. మనకు వచ్చే 10%లోనే మళ్ళీ 30% వీళ్ళు కట్ చేస్తున్నారు, ఓకేనా. వీళ్ళు 30% కట్ చేసి వాళ్ళ మెయింటెనెన్స్ కింద వాడుకుంటామని చెబుతున్నారు. అట్లా కాకోకుండా ఈ బాక్స్ ఎంప్టీగా ఉంటే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయరు. వీళ్ళది మెయిన్ నెట్ వచ్చిన తర్వాత, వీళ్ళ సొంత ఎక్స్చేంజ్, సొంత చైన్ వచ్చిన తర్వాత మొత్తం మనకు రావాల్సిన వాటా ఎంత ఉండిద్దో అవి మొత్తం మనకు ఆ రోజు ఇస్తామని చెబుతున్నారు. కాబట్టి దీన్ని మీరు బిఎన్బి అడ్రస్ని తీసేసి దీన్ని ఎంప్టీగా ఉంచుకుంటే బెటర్. వాళ్ళది మెయిన్ నెట్ వచ్చిన తర్వాత ఎన్ని కాయిన్స్ మనకి రావాలో అన్ని కాయిన్స్ మనకి కట్ అవ్వకుండా వస్తాయి. కాబట్టి కొంచెం రేటు కూడా ఎక్కువ ఉండిద్ది, కాబట్టి మనకు కొంచెం బెనిఫిట్ ఉండిద్ది, ఓకేనా. బైనాన్స్ అడ్రస్ తీసేసి దీన్ని ఎంప్టీగా ఉంచాలనుకున్న వాళ్ళు ఉంచేసుకోండి. లేదులన్నా నేను ఉంచుకుంటా అనుకుంటే ఉంచేసుకోండి, అది మీ ఇష్టం, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, చూసి జాయిన్ అవ్వండి. ప్రతిదీ మీకు అందులో పిన్ టు పిన్ అప్డేట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, ఓకేనా ఫ్రెండ్స్. మనం ఇంకా ఈ ప్రాజెక్ట్స్లో ఎవరైనా సరే జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. ఈ లింక్స్ అన్నీ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటే చూసి జాయిన్ అవ్వండి. అలాగే వీటన్నిటి గురించి అప్డేట్ అయితే ఖచ్చితంగా మనకి టెలిగ్రామ్ ఛానల్లో నేను వీడియో కంటే ముందుగా కూడా నేను అందులో అప్డేట్ ఇస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి.